హాయ్ అండి అందరికీని. మా గోదావరాలకి ఎటకారాలు, మమకారాలే కాదండోయ్! ముందు చూపు కూడా ఎక్కువే. ఏంటమ్మా ముందు చూపు అని అనుకుంటున్నారా? చెప్పేస్తున్నాను చూడండి. అప్పట్లో చేపల పులుసు పెట్టినప్పుడు బెండకాయలని, వంకాయలని ఏసేవారు కదా! అయి టేస్ట్ గురించి అనుకుంటున్నారు మీరు. టేస్ట్ కాదండి. ఇంట్లో పిల్లవాళ్ళు, పెద్దలు మొత్తం కలిపి ఉమ్మడి కుటుంబం ఉండేదనమాట. ఆ ఉమ్మడి కుటుంబానికి అంతటికి సరిపోవడానికి అప్పట్లో ఇప్పుడు మనం ఖర్చు పెట్టినంత ఇదిగా ఆళ్ళు ఖర్చు పెట్టేవారు కాదు. కేజీ చేప అయినా సరే 10 మంది ఏసుకొని తినేవారు. మనమైతే నలుగురికి కేజీ చేప తెచ్చుకుంటున్నాం. వాళ్ళు అలా కాదండి. 10 మంది ఉన్నా సరే కేజీ చేప తెచ్చుకొని, ఆ కేజీ చేపని చక్కగా పులుసు పెట్టుకొని, అందులో ఎగస్ట్రాగా ఈ బెండకాయలను, వంకాయలను ఏసుకొని పెట్టుకునేవారు. పిల్లలకి బాగా మన మగవాళ్ళకి ఆ చేప ముక్కలు వేసి పెట్టేసిన తర్వాత ఇంట్లో పెద్దమ్మలు, పిన్నమ్మలు ఇలా ఉంటారు కదా! తలొక్కలని, తోకొక్కలని అలాగే ఇంకా పులుసున్న ఉంటది సాయంత్రానికి పోన్లే ఆ ఒక్కొక్క ముక్క ఆ వాళ్ళకి ఉంచేసి మిగతాది ఆ వంకాయ వేసుకొనో లేకపోతే బెండకాయ వేసుకొనో తినేవారనమాట. ఇప్పుడులో అయితే అలా ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదు. నలుగురున్న 2 కేజీల చేప తెచ్చుకుంటున్నారు. లేదంటే ఇంకా ఎక్కువే అలా తెచ్చుకుంటున్నారు. 3, 4 ఐటెమ్స్ కూడా ఎక్కువ వండుకుంటారు. అలా కాకుండా అప్పట్లో ఒకటంటే ఒకటే చేసుకునేవారు. అందుకనే ఈ కలగలుపు కూరలు వండేవారనమాట. పచ్చిరొయ్యలు, బీరకాయి లేదంటే వంకాయి ఇలాగ ప్రతి దాంట్లో ఆ కూరలు యాడ్ చేసుకునేవారు. ఎందుకంటే అది అందరికీ సరిపట్టాలి కాబట్టి. ఇప్పుడు ఒకే కూర వండితే సరిపోదు. దాంట్లో కలుపుకుంటే ఆ ఊటో, ఆ ముక్కలో ఈళ్ళేసుకొని తింటారు. మిగతాయి వాళ్ళకేసి పెట్టొచ్చు అన్న ఉద్దేశంతో వండేవారు తప్ప అది టేస్ట్ గురించని, ఇంకోటి గురించని కాదు. అయితే అది కూడా టేస్ట్ పరంగా కూడా బాగుండియే చూసుకొని ఏసుకునేవారనమాట. దానివల్ల అది ఇప్పుడు ట్రెండ్ అయ్యింది. ఏసుకుంటున్నారు. ఇప్పుడు చేపల పులుసులో వంకాయ ఏస్తున్నారు, బెండకాయ ఏస్తున్నారు. కానీ అప్పుడు కారణాలైతే అవి. అందువల్ల ఇలా సేవ్ చేసుకుంటూ వండుకునేవారనమాట. చెప్పాను కదా! ఎవరైనా పెద్దోళ్ళవని, చిన్నోళ్ళవని తెలివితేటలుగా ఉండేవారు. ఇప్పుడు ఖర్చు ఎక్కువ, తెలివితేటలు తక్కువైపోయినాయి. ఏమంటారు? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.